అసభ్యంగా పెట్టిన వాళ్ళు, అశ్లీలంగా సోషల్ మీడియా వాడుకున్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశంలో లేరా? మరి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే ఈ రోజు వరకు సమాధానం లేదు. ఎవరైనా దూకుడుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారంటే ఇతని కార్యక్రమాలు ఏంటి? ఎవరో పెట్టిన సోషల్ మీడియా మెసేజ్ని ఒకవేళ ఇతను కనుక షేర్ చేస్తుంటే అతన్ని మీద కూడా కేసు పెట్టండి. అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు. మా జిల్లా అధ్యక్షులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇదే రకమైనటువంటి కేసుని వెంకటాచలంలో పోలీస్ స్టేషన్లో నమోదు చేయటం జరిగింది. ఎవరో ఒక ఆయన పెట్టిన దాన్ని ఈయన ఫార్వర్డ్ చేశాడు. ఫార్వర్డ్ చేయటం చట్టరీత్యా నేరము. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి విధి విధానాలు ఉన్నాయా? ఈ సోషల్ మీడియాకి చట్టబద్ధత ఏదైనా ఉందా, లేకపోతే దానికి ఏదన్నా ఒక రూల్ ఉందా, రెగ్యులేషన్ ఉందా అంటే ఈ రోజుకి ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి అండి. ఆ సోషల్ మీడియా ప్రభావం ఈరోజు యువత మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుందో చూడండి. అందుకనే మేము పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనవి చేస్తున్నాం, మీరు కూడా మాతో సమానంగా మీ బాధ్యతగా సోషల్ మీడియాని కట్టడి చేసే విధంగా చట్టబద్ధమైనటువంటి విధి విధానాలని సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో నుంచి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనవి చేస్తున్నాం.